నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం. విజయనగరం ఎన్టీఆర్ భరోసా వికలాంగ పింఛన్లరీ అసెస్మెంట్ను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రీఅసెస్మెంట్లో జాప్యం జరుగుతుండడం వల్ల ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సదరం రీఅసెస్మెంట్ కార్యక్రమంపై తమ ఛాంబర్లో సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాని, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ జీవనరాణి, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మశ్రీరాణి, డిఎల్డీఓ రోజారాణి, జీజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు. So HOD ENT also has to look after it, sir. So HOD ENT Yes, sir. GTH లో ఉంది and డైస్ సెంటర్ లో కూడా ఉంది సార్. డైస్ సెంటర్ లోనేమో బిలో 18 ఇయర్స్ వాళ్ళని పంపిస్తున్నారు. సో అడల్ట్స్ అందరినీ పంపిస్తున్నారు. మరి ఎప్పుడు గివ్ చేస్తామండి ఇది? సార్ లాస్ట్ మన రీఅసెస్మెంట్ ప్రోగ్రామ్లో నాకు ఉన్నటువంటి మ్యాన్పవర్లో మన దగ్గర జీజీఎస్లో ఒక ఆర్డర్ ఒక బెరా మిషన్ ఒక ఆర్డర్స్ ఉన్నాయి సార్. స్టార్ట్ అయింది. సో రోజుకి మనకి ఏంటంటే 2 days ఆర్ అలాటెడ్ ఇన్ ఏ వీక్. ఇప్పటి వరకు 40 daysలో 128 కేసెస్ పేషెంట్స్కి రీఅసెస్మెంట్ అయ్యింది. కంప్లీషన్ ఆఫ్ దిస్ 2610 అండ్ అఫెక్షన్ అంటే సార్ లైక్ వీ హ్యావ్ టు హ్యావ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ 2 days మార్చేసి 4 days 5 days అంటే మాకు సార్ ఈఎన్టీ మాకు రీఅసెస్మెంట్ ఎవరు సదరన్ క్యాంప్ క్యాన్సిల్ చేయాలి. సదరన్ క్యాంప్ ఎలాగో వచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి నెక్స్ట్ 1 month సదరన్ క్యాంప్ తీసేసి పెట్టేసుకున్నాం. ఒక డే నుంచి ఎక్స్టెండ్ చేయగలము. ఆ లెక్కన ఎక్స్టెండ్ చేసినా మీరు వీక్ 56 కంటే చేయలేకపోతే ఎప్పుడు అవుతుంది మరి 2600? బట్ ఇప్పుడు అదర్ డిస్ట్రిక్ట్స్ ఏం చేస్తున్నారు? డిస్ట్రిక్ట్స్ Sir, previously I was plans. Also they are writing their so I noticed and I used to stop them, sir. So refer చేశారు the specialists who are coming, the specialists